స్వరాలంకృతికి స్వాగతం. ఈరోజు మీకు నా ఇంగ్లీష్ చదువు గురించి చెప్తాను. మా చిన్నప్పుడు 5వ తరగతికి వచ్చాక మాకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మొదలెట్టేవారు. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, అందులో మళ్ళీ 2 రకాలు. ఒకటి రాయడానికి, ఇంకొకటి ప్రింట్కి. అంటే క్యాపిటల్ లెటర్స్ 2 రకాలు, ఒకటి రాయడానికి, ఇంకొకటి ప్రింట్కి. అలాగే స్మాల్ లెటర్స్ కూడా ఒకటి రాయటానికి, ఒకటి ప్రింట్కి. అందుకని మొత్తం 4 రకాలన్నమాట. అంత కష్టపడ్డామన్నమాట. సరే, ఇంకా హై స్కూల్కి వచ్చేసరికి చచ్చెంత గ్రామర్, ఇంకా కష్టపడ్డాం. ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని, అలా ఏవో అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎంత కష్టం. నేను 10-11 క్లాసులు నిడదవోలులో చదివానని చెప్పాను కదా. అక్కడ మాకు పరమహంస గారని ఇంగ్లీష్ టీచర్ ఉండేవారు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. పాఠం కూడా చాలా బాగా చెప్పేవారు. ఒకసారి మా క్లాస్లో మగపిల్లలు చాలామంది స్కూల్కి రాకుండా ఎన్టీఆర్ గారి సినిమా కంచుకోట చూడడానికి రాజమండ్రికి వెళ్ళిపోయారు. ఈ విషయం ఆయనకి ఎలాగో తెలిసిపోయింది. ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళల్లో నా ఫ్రెండ్ శ్రీలక్ష్మి వాళ్ళ అన్నయ్య శేష్ కూడా ఉన్నాడు. పైగా నేను సినిమాకి వెళ్ళినట్టు ఇంట్లో కానీ స్కూల్లో కానీ చెప్పవద్దని శ్రీలక్ష్మితో చెప్పాట. మాస్టర్ను చెల్లి కదా అని శ్రీలక్ష్మిని మీ అన్నయ్య రాలేదే అని అడిగితే మా నాన్నగారిని ఎక్కడికో పని మీద పంపించారని అబద్ధం చెప్పింది. మర్నాడు ఆయన క్లాస్కి రాగానే వాళ్ళందరినీ నిలబెట్టి ఒక్కొక్కరిని కారణం అడిగితే అందరూ ఏదో ఒక కారణం చెప్తే శేషు ధైర్యంగా సినిమాకి వెళ్ళామని చెప్పాడు. శ్రీలక్ష్మి నెమ్మదిగా, చూడు మా అన్నయ్య ఎలా చెప్పేశాడో, నన్ను ఎవ్వరికీ చెప్పొద్దన్నాడు. ఆఖరికి నేను ఫూల్ అయ్యాను అంటూ గొణిగింది. ఇంకా మాస్టర్కి అందరం సినిమాకి వెళ్ళారని తెలిసిపోయింది. అందరినీ నిలబెట్టి ఒకళ్ళు పాటలు పాడండి అని, ఒకళ్ళు డైలాగ్స్ చెప్పండి అని, ఒకళ్ళు కథ చెప్పండి అంటూ అందరినీ వాయించేశారు. పరమహంస మాస్టర్ మా చేత ఎన్నో లాంగ్వేజ్ స్కిల్ గేమ్స్ కూడా ఆడించేవారు. అందులో కొన్ని నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను తర్వాత హై స్కూల్ టీచర్ని అయ్యాక అవన్నీ నాకు బాగా ఉపయోగపడ్డాయి. 12వ తరగతిలో షాడే స్కూల్లో మా గౌడ టీచర్ కూడా చాలా బాగా చెప్పేవారు. ఒకసారి ఆవిడ మాకు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. మై ఫ్యూచర్ ప్రొఫెషన్ అనే టాపిక్ మీద రాయమన్నారు. ఆ రోజు నేను రాస్తే ఆవిడ నన్ను ఎంతో మెచ్చుకున్నారు. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ రోజు ప్రతి వాళ్ళు డాక్టరో ఇంజనీరో అవుతామని రాస్తే నేను ఒక్కదాన్నే లాయర్ అవుతానని రాశాను. ఆ తర్వాత కాలేజీకి వచ్చాక ఇంగ్లీషు ఇంకా కష్టమైపోయింది. ఎందుకంటే అప్పటి వరకు మేము అన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుగులోనే చదివాము. ఇంకా డిగ్రీలో అంతా ఇంగ్లీషే. అంతేకాకుండా డిగ్రీ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్ష లేదు. 2 సంవత్సరాలకి కలిపి 2 ఏడు చివరిలో పరీక్ష ఉండేది. ఇంగ్లీష్కి మొత్తం 3 పేపర్లు ఉండేవి. మొదటి పేపర్ డ్రామా. అందులో షేక్స్పియర్ డ్రామాలు 2, ఒకటి ట్రాజడీ జూలియస్ సీజర్, ఇంకోటి కామెడీ యాజ్ యూ లైక్ ఇట్. తర్వాత నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ ఉండేది, సెలెక్ట్ 1 యాక్ట్ ప్లేస్ అని. పేపర్లో ప్రశ్నలే కాకుండా రిఫరెన్స్ టు ద కాంటెక్స్ట్ అని ఉండేది. ఎక్కడిదో ఒక డైలాగ్ ఇచ్చి ఇది ఎవరితో ఏ సందర్భంలో అన్నారో రాయమనేవారు. చచ్చేవాళ్ళం చదవలేక. ఇంకా 2వ పేపర్ ప్రోజ్. ఇందులో ఓల్డ్ ప్రోజ్, లార్డ్ మెకాలే రాసిన లార్డ్ క్లైవ్ ఉండేది. చాలా కష్టంగా ఉండేది. అది కాక మోడర్న్ ప్రోజ్. మళ్ళీ ఈ పేపర్కి 2 నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్స్ ఉండేవి. అందులో అండర్ ద గ్రీన్వుడ్ ట్రీ అని ఒక నవల్ ఉండేది. అది అర్థమవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. తర్వాత 3వ పేపర్ పోయిటరీ. అందులో ఓల్డ్ పోయిటరీ, మోడర్న్ పోయిటరీ అని ఉండేవి. అర్థమవడానికి కష్టపడ్డాం, కానీ అర్థమయ్యాక కొన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలా చాలా ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. ఏమైనా అంత కష్టపడ్డాను కాబట్టే పెద్దయ్యాక నేను హై స్కూల్ టీచర్గా చేరినప్పుడు
నెమ్మదిగా అలవాటు పడి మంచి టీచర్నని అనిపించుకున్నానని అనుకుంటున్నాను.